వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు. చదవబడిన పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న గొప్ప సంగతులను మాకు బయలుపరచండి. నా దేవా, ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులను బయలుపరిచి నీ ప్రియబిడ్డలందరినీ విశ్వాసములో బలపరచుమని, ఈ మాటలు వారి హృదయాలలో భద్రపరచబడి నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపలో విశ్వాసములో స్థిరపరచబడి మీ రాకడకు ఆయుక్తపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కార్యాలు జరిగించువాడు నీవే గనక ఈ వాక్యము ద్వారా అనేక హృదయాలలో విశ్వాసపు కార్యాలు జరిగించి తమ ముఖములను, మనస్సులను, హృదయములను మీ వైపుకు త్రిప్పుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయ దేవునికి ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను అనుసరించి కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన పాఠ్యభాగ అంశం నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ముందుగా చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. హల్లెలూయా. చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు మీ మనసు, మీ హృదయం అన్నీ కూడా దేవుని వాక్యం పైన లగ్నం చేస్తారో అప్పుడు పరిపూర్ణంగా చక్కగా మీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. సొలొమోను కాలంలో సొలొమోను దేవునికి మందిరము కట్టుటకు పూనుకున్నాడు. దేవునికి అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి మందిరం కట్టడానికి పూనుకున్నాడు. దాదాపుగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ మందిరమును అనేకమైనటువంటి బంగారు ఆభరణములతోటి, వెలగలిగిన రాళ్లతోటి ఎంతో సుందరముగా, రమ్యముగా, ఒక్క మందిరమే కాకుండా ఆ మందిరము చుట్టూ ఒక రాజనగరిని కూడా నిర్మించాడు రాజు అయినటువంటి సొలొమోను. హల్లెలూయా. ఈ క్రమమును గురించి మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మందిరం అనంట దాదాపుగా 20 సంవత్సరాల పాటు కట్టాడంట. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 20 సంవత్సరముల పాటు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. చాలా అద్భుతంగా కట్టాడు. అసలు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున ఎంత అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టాడో మనం బైబిల్ చదివినప్పుడు చక్కగా దాని యొక్క వివరణ చాలా బాగా అర్థమవుతుంది మనకి. అంతటి చక్కని, అద్భుతమైనటువంటి, శృంగారమైనటువంటి, సుందరమైనటువంటి ఆ మందిరమునకు అనేక రకములైనటువంటి కలపంతా ఉపయోగించాడు. చాలా రకాలైనటువంటి కలపను ఉపయోగించాడు. అయితే దేవదారు మ్రానులు ఆ మందిరానికి కొన్ని అవసరమైనవి. అయితే తూరు ప్రాంతం యొక్క రాజు అయినటువంటి హీరాము అనేటువంటి వ్యక్తికి సమాచారం పంపుతాడు సొలొమోను. నా ప్రాంతంలో దేవదారు మ్రానులు కావలసినవి నా దగ్గర సరిపడగా లేవు, కాబట్టి దేవుని మందిరమును నిర్మించుటకు, రాజనగరిని కట్టుటకు నీ యొక్క దేశములో నుంచి, తూరు దేశములో నుంచి చాలా విలువ కలిగినటువంటి దేవదారు మ్రానులను నాకు కావాలి అని సమాచారం పంపుతాడు సొలొమోను. తూరు రాజు అయినటువంటి హీరాము కూడా ఆ సమాచారానికి సమ్మతించి దేవదారు మ్రానులతో పాటు బంగారము, దాదాపుగా 200 మణుగుల బంగారాన్ని పంపుతాడంట సొలొమోనుకి గిఫ్ట్గా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 200 మణుగుల బంగారాన్ని పంపుతాడు, దేవదారు మ్రానులు పంపుతాడు. ఈ విషయాన్ని అంతటినీ కూడా మీరు 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా తీయొద్దు, ఇంటికి వెళ్ళక చదువుకోండి. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం పూర్తిగా చదువుకోండి, తక్కువ వచనాలే ఉంటాయి. 200 మణుగుల బంగారాన్ని పంపుతాడంట. మీకు తెలుసా, సుమారుగా మణుగు అంటే 33 కేజీలు అంట. మణుగు అంటే ఎన్ని? 33 కేజీలు. 33 ×
240 కేజీలు బంగారాన్ని పంపాడంట. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? దాదాపుగా సుమారుగా 7,900 దాకా వస్తుంది సుమారుగా. సామాన్యమా? 7,900 కిలోల బంగారం అంటే మన దగ్గర కేజీ ఉంటేనే భూమట్టుకుని ఆగం మనం. కేజీ కాదు 10 కాసులు ఉంటే చాలు, అవునా కదా? ఎంత బంగారాన్ని పంపాడో చూడండి. సో అంత విలువైనటువంటి దానిని దేవుని మందిరమును కట్టుటకు అన్యరాజు అయినటువంటి తూరు రాజైన హీరాము సొలొమోనుకి పంపించాడు. దేవదారు మ్రానులు, దానికి కావలసినటువంటి కొంత కలప, ఇవన్నీ కూడా దేవుని మందిరము రాజనగరి కట్టడానికి సొలొమోనుకి పంపించాడు. సొలొమోను ఏం చేశాడంటే, నిజమే కదా, హీరాము చాలా చక్కని దేవదారు మ్రానులను, బంగారాన్ని, చాలా విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా దేవుని మందిరానికి పంపించాడు. సో నేను అతనికి తిరిగి ఏదైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు అని అంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు చక్కగా అర్థం అవటానికి ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఒకసారి తీద్దాం, చూడండి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు ఎవరు చదవద్దు, దయచేసి నన్ను అనుసరించండి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? నేటి వరకు వాటికి కాబూల్ అనగా పుట్నోట్లో నిష్ప్రయోజనము అని పేరుందంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు తూరు రాజైనటువంటి హీరాము దేవదారు మ్రానులను, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక సరళ వృక్షపు మ్రానులను, బంగారమును సొలొమోనుకి అప్పగించినప్పుడు తిరిగి బదులుగా సొలొమోను ఏమిచ్చాడంట? గలిలయలోని, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గలిలయలోని 20 పట్టణాలను హీరాముకి ఇచ్చాడంట. తిరిగి గిఫ్ట్ 20 పట్టణాలు ఇచ్చాడు. గలిలయలోని 20 పట్టణాలను తిరిగి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. అంటే నా రాజ్యంలో కొంత భాగాన్ని, ఒక 20 పట్టణాలని నీ రాజ్యంలో కలుపుతున్నాను గిఫ్ట్గా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవాలయానికి హీరాము ఏమి ఇచ్చాడు? దేవదారు మ్రాణులు ఇచ్చాడు, సరళ వృక్షపు మ్రాణులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి తిరిగి గిఫ్ట్గా ఏమిస్తున్నాడు సొలొమోను అంటే? గలిలయలో ఉన్నటువంటి 20 పట్టణాలు ఇచ్చాడంట. గలిలయలో ఉన్నటువంటి గలిలయ దేశంలో 20 పట్టణాలు ఇచ్చాడంట. అప్పుడు ఏం చేశాడంటే, సరే సొలొమోను గారు నాకు 20 పట్టణాలు ఇచ్చారు కదా, ఒకసారి అవి ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి పరిశీలించి వస్తాను. ఆ పట్టణాల్లో ప్రజలు ఎలా ఉన్నారో, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలాగో, అక్కడ ఏం చేయగలం మనం, వ్యాపార కేంద్రంగా మార్చుకోవచ్చా, లేకపోతే అసలే ఆ పట్టణాలు ఎలా ఉన్నాయి, నాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆ గలిలీలో ఉన్నటువంటి 20 పట్టణాలు ఎలా ఉన్నాయా అని పరిశీలించడానికి హీరాము వెళ్ళినప్పుడంట, వాటన్నిటినీ పరిశీలించినప్పుడంట అవి అతని దృష్టికంట అనుకూలమైనవిగా కనబడలేదంట. ఎందుకు పనికిరాని వాటిగా ఉన్నాయంట. తిరిగి అంటున్నాడు, నా సహోదరుడా, 13వ వచనంలో అంటాడు, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరంట. కాబూల్ అనగా నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం, ప్రయోజనకరముగా లేనటువంటి పట్టణాలంట. ఏ పట్టణాలు? సొలొమోను హీరాముకి ఇచ్చిన పట్టణాలు. అర్థమవుతుందా? నిష్ప్రయోజనము అన్నారు. ఏమాత్రము ప్రయోజనం లేవంట ఆ పట్టణాలు. దేనికి ఉపకారం లేవంట. అసలు దేనికి అనుకూలంగా, ఒక వ్యాపారానికి కానీ మరొక దేనికి కూడా రాజు ఏ ఉద్దేశంతో అయితే ఆ పట్టణాలను పరిశీలించడానికి వెళ్ళాడు, తన మనసులో తన హృదయంలో ఉన్నటువంటి ఏ ఆలోచనలకి కూడా అనుకూలమైనటువంటి పట్టణంగా ఆ పట్టణాలు 20 పట్టణాల్లో ఏ పట్టణం కూడా కనపడలేదంట. ఏ పట్టణం కూడా కనపడలేదు. ఎందుకంటే అది నిష్ప్రయోజనము అన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలను సొలొమోను హీరాముకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ 20 పట్టణాలలో, గలిలీలో ఉన్నటువంటి ఆ 20 పట్టణాలలో నజరేతు అనేది కూడా ఒకటి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మన పాఠ్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేద్దాం.
నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలలో, ఎందుకు అనుకూలముగా లేనటువంటి పట్టణాలలో ఒక పట్టణంగా ఉన్నది నజరేతు అనేటువంటి పట్టణం. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరియ యొక్క సొంత ఊరు కూడా నజరేతు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యేసయ్య బాల్య దినములు కూడా నజరేతులోనే గడిచాయి అని దేవుని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయనకున్నటువంటి విభిన్నమైనటువంటి పేరుల్లో ఒక పేరు ఏం పేరంట? నజరేయుడు అన్నారు. నజరేయుడు అన్నారు. యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి పేరులో ఒక పేరేంటి? నజరేయుడు అన్నారు. ఎందుకని ఆ పేరు వచ్చిందంటే ఆయన నజరేతులో, ఆయన బాల్యమంతా నజరేతులోనే గడిచిందంట. అందుకని ఆయన బాల్యమంతా నజరేతులో గడిచింది కాబట్టి ఆయనను నజరేయుడు అని కూడా పిలిచారంట. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ నజరేతు గురించి ఒక లోతైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తే, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలీను, నప్తాలి అను దేశ ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబూలీను దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోనూ మరణాఛాయలోనూ కూర్చుండి వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడిన మాట నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. గలిలయలో ఉన్నటువంటి వారు ఎవరంట? అన్యజనులు అన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారంట. ఇంకా చెబుతూ ఉన్నాడు కదా ప్రవక్త అయినటువంటి యెషయా వారి గురించి ఇంకా చెబుతున్నాడు. గలిలీలో ఉన్నటువంటి అన్యజనులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక చీకటిమయమైన ప్రాంతం. ఆ ప్రజలందరూ కూడా మరణాఛాయలో కూర్చున్నారంట. మరణాఛాయలో కూర్చున్నారు అంటే ఆ పట్టణాలు ఎన్నిక తీసినవి కాదండి. ఆ పట్టణాల్లో బహుభయంకరంగా పాపం విస్తరించింది. అందుకని చీకటి అనే పదం ఇక్కడ వాడారు. ఏమాత్రము వెలుగు అనేది ఆ ప్రాంతంలో లేకుండానట్లుగా మొత్తం కమ్మేసింది చీకటి. పాపం విస్తరించేసింది ఆ పట్టణాల. గలిలీలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో కూడా చీకటి విస్తరించేసింది. ప్రతి వారి హృదయ ఆలోచనలు చెడిపోయినాయి. ఆ పట్టణంలో ఏ ఒక్కడిలో చూసినా మంచి అనేది ఎక్కడా కనబడట్లేదు. ఆరు బయట మంచి కనబడట్లేదు. మనుషుల హృదయాలలో మంచి కనబడట్లేదు. మాటలో మంచి లేదు, తలంపులో మంచి లేదు, ఆలోచనలో మంచి లేదు. సమస్తము కూడా ఆ పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ఆ గలిలీలో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెడిపోయారు అని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కారణం ఏంటో తెలుసా? వారు చీకటి చేత నింపబడ్డారు. వారు మరణాఛాయలో ఉన్నారంట. మరణాఛాయలో ఉన్నారు. ఆ గలిలియా ప్రాంతములో ఉన్నటువంటి పట్టణాల్లో ఒక పట్టణము నజరేతు. హల్లెలూయా. ఆ నజరేతు అనబడినటువంటి అదే పట్టణములో కూడా మరియా యోసేపులు బాల్యంలో ఉన్నటువంటి యేసయ్యతో పాటు అక్కడ కొన్నాళ్ళు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు లోతుగా ఆలోచన చేస్తే గనక ఆయన బాల్యము నజరేతులో గడిచింది, అన్యజనుల మధ్య గడిచింది. ఆయన బాల్యము ఒక పాపముతో నింపబడినటువంటి ఒక మరణాఛాయ కలిగినటువంటి ప్రదేశాల్లో గడిచింది. అలాంటి ప్రాంతం బహుభయంకరంగా చెడిపోయి ఉంది. చెడిపోతే ఫిలిప్పు ఏం చేస్తాడంటే యేసయ్య పరిచర్య ప్రారంభంలో మెస్సయ్య గురించి పలకబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఇదిగో ఈయనలో ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని గమనించి యేసు ప్రభువు వారే మెస్సయ్య అని గుర్తించి నతానీయుల దగ్గరికి వచ్చే మాట చెప్తాడండి ఫిలిప్పు. ఏమని చెప్తాడో తెలుసా? చదవబడిన మూల వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన
గలిలియకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పును. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే గలిలియా వెళ్ళినప్పుడు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడింపమని యేసయ్య చెప్పారు, వెంటనే ఫిలిప్పు కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈయనే మెస్సయ్య అని గుర్తించాడు. వెంటనే అంటూ ఉన్నాడు కదా, దారిలో వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉంటే మరో సందర్భంలో అంటూ ఉంటాడు, నతానీయుల్ని కనుగొన్నాడంట. నతానీయులు అప్పటికే ఒక అంజూరపు చెట్టు కాడ నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక అక్కడ రెండు లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. నేను మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ఏం చెప్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రములో మోషే మొదలుకొని సకల ప్రవక్తలు కూడా ఎవరి కోసం ప్రవచించారో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను. ఆయన ఎవరో కాదయ్యా, యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని చెప్పాడు. ఇప్పుడు నతనీయులు ఏమంటున్నాడో తెలుసా? అందుకు నతనీయేలు 46వ వచనం, అందుకు నతనీయేలు నజరేతులో నుండి అసలు మంచిది ఏదైనా వస్తుందా? ఏంటి ఫిలిప్పు అలా మాట్లాడతాను? అసలేని నజరేతు ఎక్కడుంది? గలిలీలో ఒక ప్రాంతం. గలిలీలు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదా? అది చీకటి కలిగిన ప్రాంతం, మరణాఛాయ కలిగినటువంటి ప్రాంతం. వాళ్ళందరూ బహుభయంకరులు, చీకటిమయులో ఉన్నారు, పాపం చేత నింపబడ్డారు. అలాంటి దాంట్లోంచి మెస్సీ రావటం ఏంటి? అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయటం మంచిది కదా. ఫిలిప్పు నువ్వు అలా చెప్తావేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావటానికి ఇలా చెప్తున్నాను. నతనీయులు యొక్క ఉద్దేశం అది. అసలు మెస్సయ్య వస్తే కనుక ఒక రాజ కుటుంబంలోంచి రావాలి. మెస్సయ్య వస్తే కనుక ఒక రాజ కుటుంబంలోంచి, ఉన్నతమైనటువంటి కుటుంబంలోంచి రావాలి. అంతేగాని పాపంతో నింపబడినటువంటి ఆ యొక్క నజరేతులోంచి రావటం ఏంటి? అది చీకటి కలిగిన ప్రాంతం, మరణాఛాయ కలిగినటువంటి ప్రాంతం. అక్కడి నుంచి వస్తాడంటే నేను నమ్మను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడుందండి ఇప్పుడు మంచి? నజరేతులో మంచి లేదని నతనీయుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను చెబుతున్నాను, అసలు మంచి ఎక్కడుంది? లక్షల కోట్లు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాల్లో ఉందా మంచి? రోజు క్రమం తప్పకోకుండా చూసేటువంటి సీరియల్లో ఉందా మంచి? ఎక్కడుంది మంచి? సినిమాల్లో ఉందా? సీరియల్లో ఉందా? ఎక్కడుంది మంచి? సమాజంలో మీరు ఎక్కడ వెతకగలిగిన మంచి అనే పదం కనుమరుగైపోయింది ఈ రోజుల్లో. మానవత్వం చచ్చిపోయింది, అవునా కదా? ప్రేమలు చల్లారిపోయినాయి, మానవత్వం చచ్చిపోయింది. కాబట్టి క్రూరత్వం పెరిగిపోయింది. రిలేషన్స్, బంధాలు, విలువలు ఇవన్నీ కూడా కనబడట్లేదు. ఒకప్పుడండి, పూర్వం అంట భర్త ఎంత భయంకరుడైనా, ఎంత కొట్టినా తిట్టినా భార్యలంట చిట్ట చివరి వరకు కూడా అతనితోనే కాపురం చేసేవారంట. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చంపేస్తున్నారు తిరిగి, అవునా కదా? ఎంత దారుణమైనటువంటి సంగతులు అంటే, భార్యలు చాలామంది భర్తల్ని చంపేస్తున్నారు తమ యొక్క లైంగిక జీవితానికి అడ్డుగా ఉంటే. ఎంత దారుణమైన సంగతి. ప్రేమలు చల్లారిపోయినాయి. ఈరోజు ఎక్కడుంది మంచి? కుటుంబాల్లో ఉందా? సమాజంలో ఉందా? ఎక్కడా మంచి లేదు. నతనీయుల యొక్క ఉద్దేశం కూడా అదే. నజరేతులో మంచా? అసలు నజరేతులో మంచి అనేదే లేదు నా ఉద్దేశం అన్నట్లుగా మాట్లాడి ఏం చెప్తున్నాడు తెలుసా? నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా అనంటే ఫిలిప్పు అంటున్నాడు, వచ్చి చూడు అన్నాడు. హల్లెలూయా, వచ్చి చూడు అన్నాడు. అతను అడుగగా ఏం చెప్పాడంట ఫిలిప్పు? వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. అప్పుడు వెంటనే లేచి, అసలు నజరేతులో నుంచి మంచి వస్తుందా? మంచి అనేది ఎక్కడుందయ్యా నజరేతులో? అది మరణాఛాయ కలిగినటువంటి ప్రదేశం. సరే నువ్వు చెప్పావు కాబట్టి నాడు నేను వస్తాను, చూస్తానని లేచి వచ్చేసరికి యేసయ్య అతను చూసి అంటూ ఉన్నాడు, ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఆశ్చర్యం వేసేసింది నతనీయులకి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఇద్దరికి సంభాషణ ఏం జరగల, ఎదురు పడుతున్నారు. ఇంకా మంచిదో, అసలు నజరేతులోంచి వచ్చిన మంచిదో చూస్తా అన్నాడని తీసుకొస్తా ఉంటే, ఫిలిప్పు తీసుకొస్తా ఉన్నాడు. ఎదురు పడేసరికి వాళ్ళు ఇంకా మాట్లాడకముందే యేసయ్య అంటున్నారు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నారు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఆశ్చర్యపోయాడు, నా కోసం నీకు ఎలా తెలుసు?
నా కోసం నీకు ఎలా తెలుసయ్యా? ఏమంటే ఆలోచన చేయండి. మొన్న మధ్యకాలం నేను చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ కొట్టించుకున్నాను. బండాపను చికెన్ కొట్టమన్నాను. బాబు నాయన శుభ్రమైంది, చక్కగా మంచిది, చికెన్ కొట్టయ్యా అని డబ్బులు ఇచ్చాం. కొట్టాడు, ఇచ్చేసాం. కానీ నేను బండి స్టార్ట్ చేసి వచ్చేస్తా ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు క్రిస్టియన్స్ అండి అన్నారు. అవునండి అన్నాను. ఏం కదండి అన్నారు. ఇంకా తర్వాత నేను ఆ చికెన్ కవరు బండికి తగిలించుకుని వచ్చేసాను. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఆలోచించాను. పెద్ద సంభాషణ ఏం జరగలేదే మా ఇద్దరి మధ్యలో. నేను డబ్బులు ఇచ్చాను, ఆయన కొట్టించాడు. అందరూ చేసే పని అదే కదా. ఏ షాప్కి వెళ్ళినా సరే అందరూ చేసే పని అదే కదా. నేను అదే చేశాను. కానీ నాలో ఏం కనపడింది ఆయనకి? సడన్గా క్రిస్టియన్ అని అడిగాడు అని చాలాసేపు ఆలోచించాను. ఈరోజు ఆలోచన చేయండి. మనల్ని చూసి సమాజము మీరు దేవుని పిల్లలమ్మా, మీరు క్రిస్టియన్స్ అమ్మా అని చెప్పగలిగేటువంటి ఆ మంచి సాక్ష్యాన్ని మనం పొంది ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నతనీయులంట ఏమండి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెబుతూ ఉంటే నతనీయులు ఆశ్చర్యపోయి ఇంకో మాట చెబుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇతని యందు ఏ కపటము లేదు, అసలు కపటమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడాడు. నాజరేతులోంచి మంచిది రావటం ఏంటి ఫిలిప్పు, నాకు చెప్తున్నావు నువ్వు? ముఖం మీద మాట్లాడాడు. కపటపు ఆలోచన లేవు. నిజముగా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక ఇశ్రాయేలీయుల్లో నిష్ఠాగరిష్టం కలిగినటువంటి భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే నిజమైన ఇశ్రాయేలీలు అంటే. అందుకని ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడి యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పిన తర్వాత ఇప్పుడు నతనీయులు అంటున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయులు ఆయనను అడుగగా యేసయ్య అంటున్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడండి. ఎక్కడున్నాడంట? ఆయనకి ఎలా తెలిసిందండి అసలే? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, నీ దగ్గరికి ఫిలిప్పే రాలేదు, ఇంక నేను ఎక్కడ వస్తానని ఆశ్చర్యపోయాడండి. అసలే ఆశ్చర్యపోయాడు. కానీ ప్రభు చెప్పినటువంటి లోతైనటువంటి అంతరార్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల్లోనంట స్త్రీలు గర్భిణీలుగా ఉంటేనంట అంజూరపు చెట్టు కాడ ప్రతిరోజు కూడా అంజూరపు చెట్టు గాలి పీర్చాలని ఆ చెట్టు కింద కాసేపు ఉంచేవారంట. అది గర్భిణీగా ఉన్నటువంటి ఆ స్త్రీకి ఆ అంజూరపు గాలి చాలా శ్రేష్టవంతమైనటువంటి గాలంట. అది వాళ్ళ ఆచారం. ఇశ్రాయేలీయుల్లో గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాసేపు అంజూరపు చెట్టు కింద ఉండాలంట. కారణం ఏంటంటే అంజూరపు గాలి శ్రేష్టవంతమైనటువంటి గాలి. అది చక్కగా ఫిల్టర్ చేస్తుంది. కలుషితమైపోయినటువంటి ఆ గాలిని ఫిల్టర్ చేసి చక్కగా మంచి గాలి ఇస్తుందంట. చాలామంది అంటూ ఉంటారు, ఇంటికాడ యాప్ చెట్టు ఉంటే చాలా బాగుంటుంది, యాప్ చెట్టు గాలి మంచిది అంటూ ఉంటారు. విన్నారా లేదా? అలాగున అంజూరపు చెట్టు గాలి అంట చాలా శ్రేష్టమైనదంట. అయితే యేసయ్య చెప్పినటువంటి లోతైన అంతరార్థం ఏంటో తెలుసా? అసలు నిన్ను ఫిలిప్పు పిలిచాక నేను నిన్ను ఎరుగుదని అనుకుంటున్నావా? నీ తల్లి గర్భంలో నీ ఉన్నప్పుడు నీ తల్లి ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ అంజూరపు గాలి పీల్చినప్పుడే నువ్వు నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన. నీవు నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసండి. అందుకని ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. అప్పుడు నతనీయులు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీ రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చును. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందున నువ్వు నమ్ముచున్నావా? అయితే విను, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్క్లూజన్ నేను చేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధంగా కొన్ని విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను క్లుప్తంగా ఈ మాటలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నజరేతులో నుంచి మంచి అనేది లేదు అనేది నతనీయుల ఉద్దేశం. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఫలానా కుటుంబంలో ఎవ్వరు మంచోళ్ళు కదండి, అసలే వాళ్ళ కుటుంబం అంతా చెడిపోయిందండి, ఏ రోజు మందిరానికి రారండి, ఏ రోజు ప్రార్థన చేయరండి, ఎంతసేపు కూడా అన్ని లోక సంబంధమైనవేనండి అని చాలామంది గురించి చెబుతూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం ఆ మాటలు. మనం కూడా చాలామంది గురించి అలాంటి మాటలు చెప్తూ ఉంటాం. అమ్మ నేను చెబుతున్నాను, మన కుటుంబంలో ఉందా మంచి? మన హృదయంలో ఉందా మంచి?
ఎస్, ఆలోచన చేయండి. ప్రభు కోరుతూ ఉన్నాడు కదా, నజరేతులో నుంచి వచ్చినటువంటి నజరేయుడైన యేసులో ఉంది మంచి. యేసునందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో కూడా ఆ మంచి ఉంటుంది. మంచి కుటుంబముగా, సమాజంలో ఒక గొప్ప కుటుంబముగా నీవు ఏమండి దేవుని ప్రేమలో ఆ గుర్తింపు అనేది నీకుంటుంది. హల్లెలూయా. ఈరోజు పలానా కుటుంబంలో నుంచి మంచి అనేది ఎక్స్పెక్ట్ చేయటం చాలా గొప్ప సంగతి అండి అని ఎవరైనా అన్నా నిజమే. ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే గనక నీ కుటుంబం అనేకులకు మాదిరికరంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ హృదయంలో మంచి ఉందా? నీ హృదయం చెడిపోయింది. నీ హృదయం చెడిపోయింది. మంచి అనేది ఇసుమంతైనను లేకోకుండా నీ హృదయం పాపంతో నిండిపోయింది. ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీలో ఉందా మంచి? నీలో ఉందా మంచి? నతనెలు గూర్చినటువంటి ఆ మంచి సాక్ష్యమును నీవు కూడా పొందగలుగుతున్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గలిలీలో ఉన్నటువంటి మరణాచ్ఛాయ కలిగినటువంటి ఆ ప్రదేశాలలో ప్రభు జన్మించారు. ఆ ప్రదేశాలలో బాల్య దినాలు ఆ ప్రదేశాల్లో జరిగినవి. ఆ బాల్య దినాలు ప్రభువారు నజరేతులో గడిపారు కాబట్టి ఏమండి గలిలీలంట గొప్ప వెలుగును చూశారు. హల్లెలూయా. ఈరోజు నీవు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటే, అట్టి నమ్మకాన్ని కలిగి ఉంటే, ప్రభు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచితే ఏమండి నతానేలు వలె నీవు కూడా అద్భుత కార్యాలు చూస్తావు. అందుకని ప్రభు అంటారు నతానేలు గురించి ఏమంటున్నారో తెలుసా? ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు నీవు చూతువని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక దర్శన వరాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అట్టి గొప్ప కార్యాలు నీవు చూస్తావు. నతానేలు వలె నీవు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఒకే ఒక్క మాటతోటి నజరేతులో నుంచి మంచి అనేది రాదండి అనేటువంటి ఒక అపోహలో ఉండిపోయాడు. వచ్చి చూడు అనగానే వచ్చి చూశాడు, పరిశీలించి తెలుసుకున్నాడు. నేను ఇశ్రాయేలీయుడని నీకు ఎలా తెలుసు ప్రభు అంటే, నువ్వు ఇశ్రాయేలీయుడని నాకు ఇప్పుడు తెలవటం ఏంటి? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎరుగుదును అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు మనలందరినీ ఎరుగుదుడు దేవుడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు సమస్తమో తెలుసు ఆయనకి. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచన, నీ తలంపు, నీ హృదయము సమస్తము దేవుడు ఎరుగుదును. నీకు తెలుసా దేవుడు చూస్తున్నాడు అనే విషయం నువ్వు మర్చిపోయేవేమో. ఆ సంగతి గుర్తుంటే నువ్వు పాపం చెయ్యవు, పాపంలో పడిపోవు, పాపానికి పరుగులెత్తవు, పాపపు ఆలోచనలు దరికిరా. నువ్వు తండ్రికి ఇష్టం లేనటువంటి పని ఏదైనా కుమారుడు చేస్తున్నాడు అనుకో, పక్కనే తండ్రి ఉండగా చేస్తాడా? మా నాన్న చూస్తున్నాడు, ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దామని అనుకుంటాడు. అవునా కదా? నేను చెబుతున్నాను, మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందున్నాడు. నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా, నువ్వు తిరిగే ప్రతి ప్రదేశము అన్నీ చూస్తున్నాడు. ఆలోచన చేయండి, ప్రతిదీ చూస్తున్నాడు. మీలో చాలామంది, నేను చూస్తున్నాను, చాలామంది చాలా విగ్రహారాధనలో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తస్మాత్తు జాగ్రత్త. దేవుని కృపను బట్టి మీరు జీవిస్తూ ఉన్నారు. దేవుని కృప లేకపోతే ఏదీ లేదు. విగ్రహారాధన అనేటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం నుంచి మీరు బయటకు రావాలి. ఇంకా మొక్కి పూజలు చేయవారు అనేక మంది ఉన్నారు. నేను నిన్నటి దినాన్ని చూశాను, పేర్లు చెప్పను, మీలో ఎవరో మీకే తెలుసు ఈ పాటికి. నేను నిన్నటి దినాన్ని భీమవరం వెళ్తా ఉండగా ఈ పేటలో కాదు, బయట రోడ్డు మీద చూశాను. దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి చక్కగా చేస్తున్నారు పూజ. పేర్లు చెప్పను కానీ ఇప్పటికే మీ లెవెల్లో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఖండిస్తూ ఉన్నాను. మీరు బయటికి రావాలి, దానిలో నుంచి బయటికి రావాలి. దేవుని కృప మీ పైన విస్తారంగా ఉంది. ఆ కృప ఉన్నది కాబట్టి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎన్ని తలపెట్టిన దేవుడు చూస్తూ ఉన్నాడో. ఒకరోజు నీ పాపం అధిగమించినప్పుడు, ఒకరోజు నీవు భరించలేనటువంటి స్థితికి దేవుడే ఇంకా నీ దేవుని దృష్టికి నీ యొక్క పాపము భయంకరంగా మారిపోయినప్పుడు దేవుడు తన లెక్కలో నుంచి నిన్ను తీసేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఏలకాలంగా దేవునికి చెందవలసిన మహిమ దేవునికే ఇవ్వాలి. దేవునికి చెందవలసిన స్తుతి, దేవునికి చెందవలసిన కీర్తి సమస్తము కూడా దేవునికి ఇవ్వాలి. కానీ దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ, ఘనత, కీర్తి వేరే దానికి ఇస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు భరించలేనటువంటి వాటిల్లో ఒకటి విగ్రహారాధన. దేవుడు ఊరుకోడు. అనేక పర్యాయములు ఇశ్రాయేలీయుల్ని కఠినంగా చెరకు పంపించేశాడు ఆయన.
ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని మీకు ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి సత్తువ భూమి కలిగిన పట్టణాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడే తన హృదయాన్ని కఠినం చేసుకుని తన పిల్లల్ని కష్టపెట్టి చెరలోనికి పంపించేశాడు. ఎందుకని వాళ్ళు విగ్రహారాధనలో పడ్డారు. 6 లక్షల కాల్బలంతో బయలుదేరినటువంటి ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి 6 లక్షల కాల్బలంతో బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు. కాల్బలం అంటే తెలుసా? యుద్ధం చేసేవాళ్లే 6 లక్షలు. అదే కాల్బలం అంటే. యుద్ధం చేయలేనటువంటి స్త్రీలు, ముసలమ్మలు, పిల్లలు, ఏమండి ఇంకా వాళ్ళకి లెక్కేసుకోండి ఇంకెంతమంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇంచుమించు వాళ్ళకి 6 లక్షలు ఉంటారు. వీళ్ళందరూ కూడా కానానికి వెళ్ళే సమయానికంట మధ్యలోనే చాలామంది చనిపోయారు అంటారు. బైబిల్లో రాయబడింది కదా, వారు అరణ్యములో ఎండుటాకులు రాలిపోయినట్టుగా రాలిపోయారట. కారణం ఏంటి కారణం? ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మీద సణుగు కొనటము, విగ్రహ ఆరాధనలో పడటము. అది ఈరోజు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీలో అట్టిదేదైనా ఉంటే చూసుకోండి, దాన్ని విడిచిపెట్టండి. నిజమైన దేవుని యొద్దకు వచ్చి సాగిలపడండి. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటల ధ్వని ఆయన పరమునకు చేరునట్లుగా ఆయన అంటూ ఉన్నాడు, నీవు మోకరించి స్థల ప్రాధాన్యత లేదు, ఏ స్థలమందున్నా నీవు మోకరించి ప్రార్థన చేయి, నేను నీ మనవి ఆలకిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అప్పుడు అంటాడంట ఆయన, ప్రార్థన చేయగా నేనున్నాను అంటాడంట. ఆయన ఏమంటాడంట? నేనున్నాను అంటాడు. అది గొప్ప సంగతి. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు మనము అట్టి పరిస్థితుల్లో ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మంచి అనేది మన హృదయాల్లో లేదు, మన కుటుంబాల్లో లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు అని అనుకుంటున్నాం. మనం నిజమైన క్రైస్తవులం కాదు. వారు కూడా చాలామంది ఇశ్రాయేలీయులం మేము అని గొప్పగా ఫీల్ అవుతున్నారు, కానీ అందులో నిజమైన ఇశ్రాయేలీయుడు ఎవడో లేడు. అందుకని ప్రభు అంటూ ఉన్నారు, నిజమైన ఇశ్రాయేలీయుడు నువ్వే. ఎవరితో చెప్పారన్నమాట? నాతనయేలుతోటి. నిజమైన ఇశ్రాయేలీయుడు నువ్వేనయ్యా అన్నారు. ఈరోజు మనం కూడా నిజమైన క్రైస్తవులు అనిపించుకుంటున్నామా? నిజమైన క్రైస్తవ భక్తి చేయగలుగుతూ ఉన్నామా? నిజమైనటువంటి క్రైస్తవ భక్తికి కలిగినటువంటి ఆ యొక్క నిజమైన విశ్వాసం మనలో ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అట్టి విగ్రహ సంబంధమైనది ఏది ఉన్నా సరే తీసివేసి పరిపూర్ణమైనటువంటి భక్తి చేస్తూ ప్రభు కోరినటువంటి ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యమునకు తగిలినటువంటి జీవితం నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధి పొందించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యము చేత గద్దింపబడినప్పుడు దేవుని వాక్యమునకు తల వంచటమే గొప్ప సంగతి. అట్టి తల వంచి, ప్రభువా నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపి ఖండించావు నాయనా, దాన్ని నేను సరి చేసుకుంటాను అని ఎవరైతే ప్రభువు ఎదుట సాగిలి పడతారో వారు ధన్యులు. కాబట్టి ప్రభు వాక్యము ద్వారా కదిలింపబడినటువంటి మనలో మంచి ఉండాలి అని కోరుకోండి. ఈరోజు సమాజం మనం ఎదురెళ్తూ ఉంటే వెనకాల మనల్ని తిట్టుకునేటువంటి ఆ భయంకర పరిస్థితిలో మనం ఉన్నాం. నమస్కారం అండి అని బాగానే చెబుతున్నారు, మనం వెళ్ళిపోయిన తర్వాత వెనకాల మన కోసం తిట్టుకుంటున్నారు. ఎందుకంటే మనలో చెడు ఉంది, మంచి అనేది లేదు. ఈరోజు మనలో మంచి ఉందా? నీ ఉన్నా లేకపోయినా నిన్ను గురించి సమాజం ఎప్పుడు కూడా ఒకే రీతిగా మాట్లాడుకోవాలి. అలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యముతో కూడిన జీవితం మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రము నాయన. నా దేవా, మీరు మా ఎడల చూపించిన ప్రేమ గొప్పది, కృప గొప్పది, విస్తారమైన ప్రేమను మా పైన కొమ్మరించిన దేవా మీ స్తోత్రాలు. మీ సేవకుని, మీ దాసుని ముఖాంతరము నుండి గద్దింపు మాటలు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ మాటలు నేరుగా వారి హృదయంతరంగంలోనికి చొచ్చుకొని పోయి ప్రతి మూలికను విభజించినంత మట్టుకు ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి ప్రభువా. విగ్రహ సంబంధమైన ప్రతి చెడును ప్రతి వారిలో నుంచి తీసివేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రతి చెడును, కీడును వారికి దూరపరచుమునైనా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
మమ్మను గురించి సంఘము, సమాజము, కుటుంబము, చుట్టుపక్కల వాళ్ళు మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగేటువంటి ఆ గొప్ప జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన. మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయండి నాయన. మేము మోకరించి ప్రార్థించినప్పుడు మా పట్ల కార్యాలు సఫలపరచండి దేవా, మీకు స్తోత్రాలు. ఎవరైతే విగ్రహ సంబంధమైన దానిలో ఉన్నారో వారి కుటుంబం రోధిస్తూ వారి కోసం ప్రార్థించినప్పుడు మీరు కార్యాలు జరిగించండి. ఆ ప్రార్థన ద్వారా ఆ విగ్రహ సంబంధమైనటువంటి దాని నుంచి విడిపించి నిజమైన క్రైస్తవ్యాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీ కృపతోడుగా నుంచండి, మీ సన్నిధి కాపుదలనివ్వండి. ఇదిగో నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో మమ్మలను బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధి కాపుదలనిచ్చి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించుమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కదిలింపబడి అనేకులు ప్రభు ఈ వాక్యానికి తల ఉంచి తమ జీవితాన్ని సరిచేసుకుంటూ, ఇదిగో నాయన నతానియేలు నిజమైన ఇశ్రాయేలీయుడిగా ఎలాగునున్నాడో మేము కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండటానికి సహాయం చేసి మీ కృపతోడుగా నుంచమని, ఈరోజు ఆయా రకములైనటువంటి పని పాటల నిమిత్తం, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళుతున్న ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించి సహాయం చేయమని, మీ సన్నిధి కాపుదల తోడుగా నుంచి కృప చూపించమని, నేను చేసే ఈ ప్రార్థన సంఘమంతటికి దీవెనకరంగా, మా పట్ల మేలుకరంగా, మీ నామమునకు మహిమకరంగా నుంచమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయం. మడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సదా మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆల్ గాడ్ బ్లెస్ యూ.